హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కార్ యొక్క గేర్స్ టైం టు టైం ఎలా షిఫ్ట్ చేయాలి అనే దాని గురించి చెప్పబోతున్నా. ఇది ఈ వెహికల్ హోండా ఎక్సెంట్ 5 గేర్స్ మాన్యువల్. కార్ యొక్క గేర్స్ టైం టు టైం ఎలా షిఫ్ట్ చేయాలి అనే దాని గురించి. సో ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే కనుక జస్ట్ చెప్తా ఉన్నాను. రైట్ సైడ్ దట్ వన్ ఈజ్ ది యాక్సిలేటర్, మిడిల్ వన్ ఈజ్ ది బ్రేక్, అండ్ లెఫ్ట్ సైడ్ వన్ ఈజ్ ది క్లచ్. సో ఫస్ట్లీ గేర్స్ ఎలా షిఫ్ట్ చేయాలి. క్లచ్ అలా తొక్కి ఫస్ట్ గేర్ వేయాలి. First gear is the load gear and second gear is also the load gear, and third gear కూడా మనకు వెయిట్ నిగ్గేదానికి సరిపోతుంది. ఫోర్త్ గేర్ అనేది మనకు స్పీడ్ అనమాట, స్పీడ్ గేర్. ఫిఫ్త్ గేర్ కూడా స్పీడ్ గేర్. సో అలా అనమాట. కార్ యొక్క గేర్స్ మనం స్పీడోమీటర్ని బట్టి కాకుండా కార్ యొక్క మూమెంట్ని బట్టి మనం వేయాలి. సో అండ్ రివర్స్ దీనికి వచ్చేసి ఒక నాబ్ ఇచ్చింటారు. ఆ నాబ్ని అలా వేళ్ళతో పైకి పట్టుకొని అలా ఫ్రంట్ కంటే రివర్స్ పడుతుంది. ఒక్కో వెహికల్కి ఒక్కో రకం ఉంటుంది. సో ఇప్పుడు కార్ యొక్క గేర్స్ రన్నింగ్లో ఎలా వేయాలో చూద్దాం. వెహికల్ రివర్స్ తీసుకుంటాను. బండి ఎప్పుడు ఆగినప్పుడు మనకు ఫస్ట్ గేర్లో వేస్తే మ్యాక్సిమం బెటర్. ఎందుకంటే బండి యొక్క బరువు నిగ్గేదానికి మనం లో గేర్స్ వేస్తాం. అండ్ సెకండ్ గేర్ అది బండి మూమెంట్, బండి యొక్క బరువుని ఎగ్గేదానికి మాత్రమే లో గేర్స్ అనేవి. సో ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసాం, సెకండ్ గేర్ వేసాం, తర్వాత కొద్దిగా పికప్ వచ్చిన తర్వాత థర్డ్ గేర్ వేసాం. సో మళ్ళీ న్యూటన్ వచ్చాం. ఇక్కడంతా బ్రేక్ కట్స్, న్యూటన్స్ ఉంటే సెకండ్ గేర్లో వెళ్తూ ఉన్నాం. సో అలా బండి స్లో అయినప్పుడు బండి మూమెంట్ని బట్టి సెకండ్ గేర్లో వెళ్తూ ఉండాలి. బండి ఆగింది అంటే ఫస్ట్ గేర్, అంటే ఫస్ట్ గేర్లో బండి ఆగినప్పుడు కొన్నిసార్లు సెకండ్ గేర్లో కూడా పోనీయచ్చు. కానీ మనకు బండి వెయిట్, ఇంజన్ మీద వెయిట్ ఉంది అని అనిపిస్తే మనం ఫస్ట్ గేర్లో వేయాలి. సో అలా సెకండ్ గేర్లోనే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ కొద్దిగా యూటర్న్ ఉంది, బ్రేక్ కట్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ గేర్లో వెళ్తూ ఉన్నాం. సో ఇప్పుడు బండి పికప్ అందుకుంది, థర్డ్ గేర్ వేసాం. సో ఫోర్త్, అలా బండి యొక్క స్పీడ్ అనేది పెంచుకుంటా ఫిఫ్త్ గేర్కి వచ్చాను. సో వెంటనే మళ్ళీ ఒక బ్రేక్ కట్ వచ్చేసరికి న్యూటన్ వచ్చి బ్రేక్ నొక్కి బండి స్లో చేసుకొని సెకండ్ గేర్లో వేసుకున్నా. మనం ఎంత హై గేర్లో ఉన్నా ఫస్ట్ బ్రేక్ నొక్కి తర్వాత న్యూటన్కి వచ్చి గేర్ అనేది డౌన్ చేయాలి. సో ఇప్పుడు సెకండ్ గేర్కి వచ్చాను. third gear,
fourth gear is the speed gear. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేవి అవి లో గేర్స్, బండి యొక్క వెయిట్ని లాగేదానికి మాత్రమే. సో ఎప్పుడైతే స్పీడ్ అందుకుంటుందో అప్పుడు గేర్స్ అనేవి చేంజ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్, ఫోర్త్, సెకండ్, వెహికల్ స్లో అయింది. స్పీడోమీటర్ని చూపిస్తూ ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్. స్పీడోమీటర్ని కాకుండా మనం వెహికల్ యొక్క మూమెంట్ని బట్టి గేర్స్ అనేవి చేంజ్ చేయాలి. థర్డ్ గేర్లో ఎంత మ్యాక్సిమం స్పీడో అంతవరకు పోనిచ్చిన వెంటనే నెక్స్ట్ గేర్. ఏ గేర్కైనా ఒక స్పీడ్ అనేది ఉంటుంది. ఫస్ట్ గేర్ సర్టెన్ వెయిట్ లాగుతుంది, అది అయిపోతానే సెకండ్ గేర్ వేయాలి. సెకండ్ గేర్కి ఇంత కెపాసిటీ ఉంటుంది. అది దాటిన తర్వాత ఇంజన్ అనేది అరుస్తూ ఉంటుంది. సో అది గమనించి వెంటనే మనం థర్డ్ వేయాలి. అంటే ప్రతి గేర్కి ఒక స్పీడ్ ఉంటుంది. చాలామంది ఫస్ట్, సెకండ్ గేర్స్లో ఊంపి తోలుతూ ఉంటారు, లర్నర్స్ కానీ వీళ్ళు. సో దానికల్లా రీజన్ ఏంటంటే మనం ఫస్ట్ గేర్ వేసిన తర్వాత ఎక్సిలేటర్ని వదలడం, క్లచ్ నొక్కి సెకండ్ గేర్ వేయడం అనేది అట్ ది సేమ్ టైంలో జరగాలి. రెండు ఒకటేసారి జరగాలి. ఎక్సిలేటర్ని వదలడం, క్లచ్ నొక్కడం, సెకండ్ గేర్కి రావడం. సో అట్లా కార్ గేర్స్ అనేవి వెహికల్ యొక్క మూమెంట్ని బట్టి కార్ గేర్స్ అనేటివి చేంజ్ చేయాల్సి ఉంటుంది.